ఇదేం అయ్యే సొత్తు కాదు కేటీఆర్. నువ్వు మంత్రివి, నువ్వు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నావు. పిల్లర్లు, స్పెషల్లీ పబ్లిక్ టాయిలెట్లు, బస్ స్టాండ్లు, ఇంకా పబ్లిక్ టాయిలెట్ పనిచేయదు కానీ మీద మాత్రం ఎగిలించుకుంటా నీది నీ అయ్యేది బొమ్మ పెడుతున్నావు. నువ్వు ఇవాళ నోటిఫికేషన్ చేస్తున్నావు, ముందే ఏజెన్సీలతో మాట్లాడుకుంటున్నావు, తెల్లారి నీ నీ ముఖాలు ఏంది బొమ్మలు తీసుకొని పెట్టేస్తున్నావు. ఎవడయ్యా సొత్తు అనుకుంటున్నావు? ఏం రేటుకి ఇచ్చినావు? వాడు ఏజెన్సీ వాడు ఎందుకు టెండర్లు కాల్ ఫర్ చేయలేదు? 2 గంటలు టైం ఇస్తే టెండర్ కాల్ ఫర్ చేసి అన్ని పార్టీలకి నువ్వు ఇచ్చిన దానికంటే 10 ఇంతలు ఎక్కిస్తాం. అర్థమైందా? నువ్వు జిహెచ్ఎంసీకి ఇది పొలిటికల్ పార్టీలకు సంబంధించింది, ఎలక్షన్లకు సంబంధించింది. నీకంటే 10 రేట్లు ఎక్కువ ఇచ్చి తీసుకుంటుంటే మేము. నువ్వు లోపల మాట్లాడుకొని ఓవర్ నైట్ చేసేసుకొని పొద్దున్న లేవగానే నింపేస్తే ఎడికెళ్ళి నడుస్తుంది అనుకుంటున్నావు? మేము 10 ఇంతలు ఎక్కువ ఇస్తుంటే జిహెచ్ఎంసీకి ఆమ్దాని ఎక్కువ వస్తుండే. నువ్వు ఏం తమాషా చేస్తున్నావు? నీ అయ్యే సొమ్ము అనుకుంటున్నావా? ఎంత ఏజెన్సీకి ఇస్తేంది? ప్రాపర్టీ గవర్నమెంట్, అది ట్రాన్స్పరెన్సీ ఉండాలా. అర్థమైందా? మొత్తం కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కూడా గవర్నమెంట్ సొత్తు మీద ఎక్కడా కూడా ఇగిలించుకుంటా అయ్యా కొడుకుల బొమ్మలు ఉన్నాయని వీకేంద్ర. భారత్ మాతాకి. ఇదేం అయ్యే సొత్తు కాదు కేటీఆర్. నువ్వు మంత్రివి, నువ్వు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నావు. పిల్లర్లు, స్పెషల్లీ పబ్లిక్ టాయిలెట్లు,